ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఈ మండల సంజీవ. మిత్రులారా, సుమారు గత నెల రోజులుగా పైగా మరి వేసవి సెలవుల దృష్ట్యా మరి ప్రభుత్వ పాఠశాలలకు సెలవుగా ఉండే విద్యార్థులంతా స్వేచ్ఛగా తిరిగినటువంటి విద్యార్థులు మరి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రీఓపెనింగ్ పాఠశాలలు అనేటువంటి సమాచారంతో మరి అందరూ కూడా ఈ పాఠశాలకు వచ్చేటువంటి కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు ఆ యొక్క సమాయత్తంలో ఉన్నట్టు ప్రధాన దినపత్రికలైనటువంటి ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, మరి నమస్తే తెలంగాణ అన్ని పత్రికల్లో దాదాపు ఈ సమాచారం కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా వెలుగు కానీ ఈ యొక్క ఈనాడు పత్రికలు మాత్రం ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చేరేటువంటి ఈ యొక్క విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒక సుమారు కప్పటికి అంటే సుమారు ఒక 2021కి 2025కు మరి ఒక చూస్తే ఒక సుమారు 4 లక్షల మంది ఒక విద్యార్థులు తగ్గిందనేటువంటి భారీ ఆశ్చర్యకరమైనటువంటి ఒక వార్త ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. మరి తగ్గిన విధి విధానాలు ఏమిటి? మరి అందరూ ఏమైనా ప్రైవేట్ స్కూళ్ళ వైపు మొగ్గు చూపారా, లేకపోతే మరి ఇక బోధన సిబ్బంది తక్కున్నారా, ఉద్యోగస్తులు తక్కున్నారా, ఉపాధ్యాయుల కొరతనా, మరి తదితర కారణాలు ఏదైనప్పటికీ కావచ్చు. మరి ఒక విషయం మాత్రం, ఈ 4 లక్షల మంది స్టూడెంట్స్ తగ్గారు అనేటువంటి మాట మాత్రం ఇది ప్రభుత్వ బడుల పైన ఉన్నటువంటి మరి ప్రధానమైనటువంటి అంశం. మరి అధికారుల నుంచి ఇటు తల్లిదండ్రుల నుంచి మనమైనా కూడా మరి ఎందుకు తగ్గారు, మరి ఇంత మంచి నాణ్యమైనటువంటి ఈ యొక్క గురువులు కానీ మరి అధ్యాపకులు ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో మరి ఈ యొక్క వార్త మాత్రం చాలా మందిని ఒక కలవరపరిచేటువంటి విషయంగా భావించవచ్చు. అధికార ప్రకటనలు మాత్రం సర్కారు బడుల్లోనే చేర్పించండి, ఉన్నత విద్యకు అసలైన సిసలైనటువంటి విద్య మాత్రం ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటుంది. మరి ప్రైవేటు స్కూళ్ళలో పోయి మీరు అప్పుల బారి కావద్దు, మరి అప్పుల బారి నుంచి రక్షించుకోవాల్సిందిగా అని చెప్పేసి పదే పదే అధికారులు కానీ, మంత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఏ పార్టీకి చెందిన వారు కూడా కానీ మరి విజ్ఞప్తి చేస్తున్నప్పుడు కూడా ఈ యొక్క సంఖ్య చూస్తే మాత్రం భారీ ఎత్తున మనకు ఒక ఆశ్చర్యం గొలిపేటువంటి విషయం మనకు కనిపిస్తుంది మిత్రులారా. మరి ఇప్పటికైనా కూడా మళ్ళీ తల్లిదండ్రులు ఏమైనా ప్రభుత్వ పాఠశాల ఏదైనా లోపం ఉందా, మరి యొక్క పాఠశాల విద్యాభ్యాసంలో లోపం ఉందా, సదుపాయాల లోపం ఉందా, సౌకర్యాల లోపం ఉందా, ఏమైనా ఉన్నా కూడా మరి నిర్భయంగా చెప్పొచ్చు. మరి చెప్పి ప్రభుత్వ స్కూళ్ళపైనే మరి దృష్టి పెట్టి మరి రూపాయి కూడా మీరు ఖర్చు లేకుండా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు మరి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి యొక్క ప్రభుత్వ పాఠశాల పట్ల ప్రతి ఒక్కరు దృష్టి సారించి పిల్లల తల్లిదండ్రులు కూడా మరి ఆలోచన చేయాలి. ఒక్కటికి 10 సార్లు ఆలోచన చేసి మరి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలని మరి చదివించాలనేటువంటి యొక్క దృక్పథం అధికారులు అయితే ఉంది, మన నాయకులు అయితే ఉంది. మా యొక్క నిర్ణయం కూడా అదే అనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తుంది మిత్రులారా. ఇటీవల మిత్రులారా, రేవంత్ రెడ్డి గారి సర్కార్లో 3 కొలువుదీరిన కొత్త మంత్రులు అనేటువంటి విషయం మీకు అందరికి తెలిసిన విషయమే. మరి వారికి శాఖల కేటాయింపు కూడా జరిగిందనేటువంటి విషయం అన్ని పత్రికల్లో దాదాపు కనిపిస్తుంది మిత్రులారా. మాజీ సీఎం కేసీఆర్ మరి బీఆర్ఎస్ అధినేత మరి ఇటీవల మరి కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావాలని చెప్పేసి నోటీసులు అందుకున్నటువంటి నేపథ్యంలో నిన్న మరి జస్టిస్ ఘోష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కమిషన్ ఎదుట మరి హాజరై మరి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు మరి దాదాపు అన్ని దినపత్రికల్లో కూడా మనం యొక్క న్యూస్ చూస్తున్నాం మిత్రులారా. సుమారు వారు ఒక 18 ప్రశ్నలు వేయగా మరి అన్ని ప్రశ్నలకు దాదాపు తనదైన శైలిలో సమాధానం ఇచ్చినట్టు మరి దాదాపు అన్ని పత్రికల్లో కనిపించింది. అదేవిధంగా మిత్రులారా, ఫోన్ ట్యాపింగ్లో మరి ప్రధానమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈ యొక్క విచారణ సందర్భంగా సుమారు 9 గంటల పాటు అనేకమైనటువంటి ప్రశ్నలకు వారు సమాధానం ఇచ్చినట్టు మరి ప్రతి వార్తాపత్రికలో ఈరోజు కనిపించింది మిత్రులారా. మరి తెలంగాణ హౌసింగ్ బోర్డు సంబంధించి నిన్న జరిగినటువంటి వేలంపాటలో కొన్ని ఓపెన్ ప్లాట్స్ వేలం వేసినటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. ఒక గజం ధర 2.98 లక్షలు మరి ధర పలికిందనేటువంటి విషయం అందరినీ మరి ఆశ్చర్యం గొలిపేటువంటి విషయంగా చెప్పుకోవచ్చు మిత్రులారా. ఇది రింగ్ రోడ్ కానుకొని మరి కోకాపేట్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి తెలంగాణ హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి స్థలం. మరి వారు వేలంపాటలో ఈ యొక్క ధర పలకడం ఇది అత్యధికంగా రికార్డు స్థాయి అని చెప్పి
మరి అధికారులలో నుంచి వస్తున్నటువంటి సమాచారం. గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో మరి కేవలం అగ్రవర్ణాలకు చెందినటువంటి వారికి 11 మంది మరి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మరి తమ ప్రభుత్వం మాత్రం మొత్తం స్పీకర్తో సహా 4 సామాజిక వర్గం పైన దృష్టి పెట్టి మరి బీసీ వర్గాలకు కూడా సుమారు ఉన్నటువంటి ముఖ్య కార్యదర్శులు 80% పైగా ఈ యొక్క బీసీ కార్పొరేషన్ కానీ బీసీ ముఖ్య కార్యదర్శులలో కానీ మరి పదవులో ఉన్నటువంటి విషయం మా మంత్రివర్గంలో ఉన్నాయనేటువంటి విషయం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పత్రికల్లో ఉన్నటువంటి వార్తని సందర్భంగా కనిపించింది. మిత్రులారా మరి గతంలో కాళేశ్వరంలో నీటిపారుదల శాఖ ఈగా పనిచేసినటువంటి ఒక ఉన్నతాధికారి మరి అవినీతి శాఖకు చిక్కినటువంటి విషయం ఈరోజు దాదాపు మరి అన్ని దినపత్రికల్లో ప్రధానాంశంగా ప్రచురించడం జరిగింది. మరి యొక్క ఈ అధికారి వద్ద సుమారు ఒక 15 ఎకరాల వ్యవసాయ పొలం, 9 మరి ఇళ్ల స్థలాలు, అనేకమైనటువంటి ఆస్తుల విలువ మొత్తం 150 కోట్ల పైగానే ఉంటుందని చెప్పేసి అధికారులు ఒక అంచనా వేసేటువంటి విషయం. మరి యొక్క భారీ వార్తను చాలా మంది అధికారులలో కానీ రాజకీయ నాయకులలో కానీ ఒక ఆశ్చర్యం గొలిపేటువంటి విషయంగా అందరూ కూడా అభివర్ణించడం జరిగింది. మిత్రులారా మరి గతంలో ఇంత పెద్ద అవినీతి జరిగిందా, ఇంత ఉన్నతాధికారి ఇన్ని ఆస్తులా అనేటువంటి ఆశ్చర్యంతో కూడినటువంటి వార్త మరి ఈరోజు ప్రధాన వార్తల్లో చూసినటువంటి సందర్భం ఉంది. మిత్రులారా మరి అమెరికాలో కర్ఫ్యూ అనేటువంటి వార్త కూడా ఈరోజు అన్ని దినపత్రికల్లో చూస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే మన యొక్క విద్యార్థులపైన మరి ట్రంప్ విధిస్తున్నటువంటి ఆంక్షలు, మరి వివిధ రకాలైనటువంటి వేధింపులు, అనేక మంది లక్షలాది మంది వేలాది మంది ఈ యొక్క యువకులు చదువు నేపథ్యంలో అక్కడికి పోయిన వారికి ఇబ్బంది, మరి ఇక్కడ పోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఎదురవుతున్నటువంటి అనేక ఆంక్షల విషయంలో మరి చాలా మంది యొక్క విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఒక ఆందోళనకరమైనటువంటి ఒక వార్తగా ఈరోజు దాదాపు అన్ని దినపత్రికల్లో కనిపించింది. మిత్రులారా ఈరోజు ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. ప్రభుత్వ ఆమోదంతోనే కాళేశ్వరం పనులు, బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్లదే, 9 వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డ, సాంకేతికత సిఫార్సులతోనే సొందిల్లా అన్నారం స్థలాల మార్పు, అవేవి రాజకీయ నిర్ణయాలు కాదు, విచారణ కమిషన్ ఎదుట కేసీఆర్ వాంగ్మూలం, ఆరోగ్యం బాగాలేదని బహిరంగ విచారణ వద్దన్న మాజీ సీఎం, ఇన్ కెమెరా విచారణ నిర్వహించిన జస్టిస్ ఘోష్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. అదేవిధంగా జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయ్యాక బయటకు వస్తున్న కేసీఆర్, చిత్రంలో హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి అనేటువంటి కేసీఆర్ సంబంధించినటువంటి ప్రత్యేక న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. సర్కారు బడుల్లో పూర్వ ప్రాథమిక విద్య 12 జిల్లాల్లోని 210 పాఠశాలలో ప్రారంభిస్తూ ఉత్తర్వులు. ఈ విద్యా సంవత్సరం నుంచి మరో 5651 బడుల్లో కంప్యూటర్ ల్యాబ్లు, నేడు పాఠశాల పునః ప్రారంభమైనటువంటి న్యూస్ సంబంధించినటువంటి వార్త. డప్పు కొట్టి రారమ్మని ఆహ్వానించి అనేటువంటి వార్త కూడా ఈనాడులో ప్రధానంగా ఈరోజు మరి రీఓపెనింగ్ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి న్యూస్ కనిపిస్తుంది. మిత్రులారా కాళేశ్వరంపై అప్పట్లో మంత్రిమండలిలో చర్చించలేదు, ఉపసంఘంలోనూ దాని ప్రస్తావన లేదు. జస్టిస్ ఘోష్ కమిషన్ కు మంత్రి తుమ్మల లేఖ, నాటి కేబినెట్ సబ్ కమిటీ తీర్మానాల పత్రాల జత అనేటువంటి తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి వార్త మిత్రులది. రైతుకు లాభం దేశానికి దన్ను, కొత్త కంది వంగడంతో ఏటా 3 పంటలు, ఎకరం టన్ను దిగుబడి, 2.70 లక్షల రాబడైనటువంటిది రైతుకు సంబంధించినటువంటి వార్త కూడా చూస్తాం మిత్రులరా. అదేవిధంగా నేతల ఫోన్లపై నిఘా అవసరం ఏంటి, ఒక జడ్జి కాల్ డేటాను ఎందుకు తెప్పించారు, 2వ విడత ప్రభాకర్ రావును 9 గంటల పాటు విచారించిన సిట్ అనేటువంటి న్యూస్ ఒకటి ఈనాడులో ప్రత్యేకంగా కనిపిస్తుంది. వివేక్ కు గనులు, కార్మిక లక్ష్మణ్ కు సంక్షేమం, శ్రీయర్ కి పశు సంవర్ధక శాఖ, మత్స్య క్రీడలు, యువజన సర్వీసులు, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. కొత్త మంత్రులకు సంబంధించింది. కేసీఆర్, కిషన్ రెడ్డి ఒక్కడే, అందుకే తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. కాళేశ్వరం నిబంధనల ప్రకారం జరిగిందన్న ఈటల, దాన్నే సమర్థించిన కిషన్ రెడ్డి. కేసీఆర్ తన మంత్రివర్గంలో 13 మంది అగ్రవర్ణాల వారికి స్థానం కల్పించి 40% జనాభాకు ప్రాతినిధ్యం వహించే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కలిపి కేవలం 3 పదవులు ఇచ్చారు. కానీ మేం ఎస్సీలకు 4 మంత్రి పదవులు, 1 స్పీకర్ పదవి కేటాయించాం. ఎస్టీలకు 1 మంత్రి పదవి, 1 డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చాం.
రాష్ట్రంలో 29 మంత్రిత్వ శాఖల్లో ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పదవుల్లోనూ 80% మంది బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. మంత్రివర్గంతో పాటు బ్యూరోక్రసీలోనూ సామాజిక న్యాయం అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వార్త కనిపిస్తుంది ఈనాడులో. మంత్రిగా లేకపోయినా కాంగ్రెస్ ని బలపరిచే ప్రయత్నంలోనే ఉంటా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. గజం ధర 2.98 లక్షలు. కేపీహెచ్బిలో స్థలాల వేలం రూపాయలు 141 కోట్ల ఆదాయం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. నిన్న వేలంపాట ద్వారా హౌసింగ్ బోర్డుకు సుమారు 141 కోట్ల ఆదాయం వచ్చినటువంటి న్యూస్ ఒకటి ఇది. నేతల ఫోన్లపై నిఘా అవసరం ఏమిటి? 2వ విడత ప్రభాకరరావును 9 గంటల పాటు విచారించిన సిట్. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకరరావును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారిస్తోంది. రెండో విడతగా బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి చేరుకున్న ఆయన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి బృందం విచారించింది. ముఖ్యంగా ఐపీఎస్ క్యాడర్ నియమాలకు విరుద్ధంగా ఉద్యోగ విరమణ అనంతరం ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయన్ని కొనసాగించడం వెనుక గల కారణాలపై పలు ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ అనుకూలంగా వ్యవహరించేందుకు సహకరిస్తారనే కారణంతో అప్పటి ప్రభుత్వంలో ఆయన్ని కొనసాగించినట్లు అనుమానిస్తున్న సిట్ ఆ దిశలోనే ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టినట్లు సమాచారం అయినటువంటి ఒక న్యూస్ ఒకటి ప్రభాకర్రావుకు సంబంధించినటువంటి వార్త ఇది మిత్రులారా. ప్రతి నలుగురిలో ఒకరికి ఫ్యాట్ లివర్ సమస్య. నిర్లక్ష్యం చేస్తే కాలేయానికి ముప్పు, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. ఏఐ ఆధారిత పరీక్షలతో గుర్తించవచ్చు. చర్చా కార్యక్రమంలో ఏఐజీ నిపుణులు చర్చా కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అనేటువంటి న్యూస్ చూస్తున్న మిత్రులారా. అప్పటికే 30% కొవ్వు ఉన్నట్లే ఏఐజీ క్రిటికల్ కేర్ హెపటాలజీ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ కులకర్ణి మాట్లాడుతూ అనేటువంటి న్యూస్ ఒకటి. ఏఐజీ క్రిటికల్ కేర్ హెపటాలజీ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ కులకర్ణి మాట్లాడుతూ అల్ట్రాసౌండ్ లో ఫ్యాట్ లివర్ సమస్య బయట పడిందంటే అప్పటికే కాలేయంలో 30% కొవ్వు ఉన్నట్టు అర్థం చేసుకోవాలన్నారు. కాలేయంలో కొవ్వు చేరే కొద్దీ దాని పనితీరు మందగించి ఇతర జీవక్రియల సమస్యలకు కారణమవుతుందని హెచ్చరించారు అనేటువంటి న్యూస్ మరి ఏఐజీ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చెప్తున్నటువంటి అనేక విషయాలు మనం వార్త ద్వారా తెలుసుకోవచ్చు మిత్రులారా. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. లాస్ ఏంజల్స్ లో కర్ఫ్యూ, అక్రమ వలసదారుల ఏరివేతకు వ్యతిరేకంగా 5వ రోజు ఆందోళన అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మైనింగ్ కార్మిక మంత్రిగా వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం, వాకిటి శ్రేయర్ కి పశు సంవర్ధక మత్స్య క్రీడలు యువజన శాఖలు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి మరి వెలుగులో ప్రధానంగా కనిపిస్తుంది. ఆ నిర్ణయాలన్నీ ఇంజనీర్లవే. బ్యారేజ్ల లొకేషన్ల మార్పు, నీటి నిల్వలపై డిసిషన్స్ వాళ్ళే తీసుకున్నారు కేసీఆర్ అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. టెక్నికల్ అంశాలతో నాకు సంబంధం లేదు, కాళేశ్వరం నిర్మాణంపైనే మేము నిర్ణయం తీసుకున్నాం, ప్రాజెక్టు సంబంధించి ప్రతి దానికి కేబినెట్ ఆమోదం ఉన్నదని వెల్లడి అనేటువంటి న్యూస్ ఒకటి మరి చూస్తున్న మిత్రులారా. కేసీఆర్ సంబంధించినటువంటిది. కాళేశ్వరం కమిషన్ కు మంత్రి తుమ్మల లేఖ, విచారణలో తన పేరును ఈటల ప్రస్తావించడంపై అభ్యంతరం, కేబినెట్ సబ్ కమిటీ అన్ని ప్రాజెక్టుల రీఇంజనీర్ కు సంబంధించిందని వివరణ. కేసీఆర్ మాట మార్చిండు, నాడు కాళేశ్వరం ఘనత తనదేనని ఇప్పుడు తప్పించుకుంటున్నాడు. ఈ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ద్వయం అనేటువంటి న్యూస్ కూడా మరి చూస్తున్నాం మిత్రులారా. ఇందులో 4 ఏళ్లలో 6 లక్షల స్టూడెంట్ల తగ్గిండ్రు. సర్కారు బడుల్లో 2021లో 23.25 లక్షల విద్యార్థులు, 2020 నాటికి 16.86 లక్షలకు తగ్గుదల. 11 ఏళ్లలో పడిపోయిన 8 లక్షల స్ట్రెంత్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. నేటి నుంచి స్కూల్ రీఓపెనింగ్, బడిబాట పట్టనున్న 61 లక్షల మంది పిల్లలు అనేటువంటి న్యూస్ ఒకటి మరి వెలుగులో కనిపిస్తుంది. కాళేశ్వరం గుట్టు విప్పుతా, 2 రోజుల్లో డాక్యుమెంట్లన్నీ బయట పెడతా సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు, కేసీఆర్ చెప్పినట్టే ఆయన చేస్తున్నాడు, వాళ్ళిద్దరూ ఒకటే, తెలంగాణకు దుష్మన్ కేసీఆర్ కుటుంబమే, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న కవిత, ఇప్పుడు ఆమె కూడా దయ్యం అయ్యారా? నేను ఉన్నంత వరకు ఆ ఫ్యామిలీకి కాంగ్రెస్ లో నో ఎంట్రీ. కర్ణాటకలో కులగణన అమలుపై చర్చించేందుకే ఢిల్లీకి వచ్చినట్టు వెల్లడి అనేటువంటి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా వెలుగులో. ములుగు
లో అంగన్వాడీ పిల్లలతో కలిసి ఎగ్ బిర్యానీ తింటున్న మంత్రి సీతక్క. అంగన్వాడీ స్కూళ్లలో ఎగ్ బిర్యానీ రీఓపెన్ అయిన తొలి రోజే పిల్లలకు వడ్డించిన సిబ్బంది. అమ్మ బాట అంగన్వాడీ బాట ర్యాలీలతో పిల్లలకు వెల్కమ్. స్కూల్ అతరాలో బెల్ ఏర్పాటు అనేటువంటి న్యూస్ ఒకటి మరి మంత్రి సీతక్కకు సంబంధించినటువంటి న్యూస్ ఇది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు, లోటు బడ్జెట్ ఉన్న హామీలపై వెనక్కి తగ్గం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. ములుగు జిల్లా ఇంచర్లలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు పట్టాలపై పంపిణీ చేస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. ప్రతి గృహం లేని అందరికీ కూడా మేము ఇల్లు ఇస్తందుకు మేము ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఎవరైనా నిజంగా అర్హులుగా ఉండి మరి రాకపోతే కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అనేటువంటి వార్త యొక్క ముఖ్యాంశంగా మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి విషయం ఈ వార్త యొక్క సారాంశం మిత్రులారా. మరి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరైన సందర్భంగా బీఆర్కే భవన్ కు భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు. సీదీ బాత్, దూద్ కా దూద్, పానీ కా పానీ, లా జవాబ్. కాళేశ్వరం ఘోష్ కమిషన్ కు కేసీఆర్ నివేదన. 50 నిమిషాల పాటు ముఖాముఖి. రీడిజైన్ పై కుల్లా ఆధారాలు అందజేసిన బీఆర్ఎస్ అధినేత అనేటువంటి న్యూస్ అక్కడ చూస్తున్న మిత్రుల ఒక విషయం గమనించవచ్చు. జస్టిస్ పిసి ఘోష్ గారు, వీరు ఇప్పుడు ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ కు మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జస్టిస్ ఘోష్ గారు. మరి వీరు నమస్తతో కూడినటువంటి ఫోటో ఇక్కడ ఉంది. మరి కేసీఆర్ గారేమో ఇక్కడ మెట్లు దిగి ఇక్కడ వస్తున్నాడు. మరి ఇక 2 ఫోటోలు చూడవచ్చు మిత్రులారా మీరు. 18 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన కేసీఆర్. కాళేశ్వరంపై నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. నీటి లభ్యత నేపథ్యంలో మేడిగడ్డకు మార్పు. కేంద్ర సంస్థల నివేదికల ఆధారంగా నిర్ణయం. జస్టిస్ పిసి ఘోష్ తో తేల్చి చెప్పిన మాజీ సీఎం. నమస్తే పెడుతున్నట్టు ఇక్కడ పిసి ఘోష్ గారి యొక్క చిత్రం, ఇక్కడనేమో కేసీఆర్ మెట్లు దిగుతున్నటువంటి చిత్రం ఒకటి మరి నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. సీన్ ఒకటి చెప్పింది ఒకటి. అధిష్టానం నుంచి రేవంత్ కు మరోసారి భంగపాటు. కొత్త మంత్రులకు కొసరు శాఖలే. వివేక్ కార్మిక, మైనింగ్, ఉపాధి, వాకిట పశుసంవర్ధక, స్పోర్ట్స్, కల్చరల్, మత్స్య శాఖలు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్, దివ్యాంగుల సంక్షేమ అడ్లూరికి అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రుల. శాఖల మార్పులు, కేటాయింపులపై ఎదురు దెబ్బ అనేటువంటిది కూడా నమస్తే తెలంగాణ కనిపిస్తుంది. మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం. రిసార్ట్ లో అనుమతి లేకుండా విదేశీ మద్య వినియోగం, డీజే ఏర్పాటు. ఒకరికి గంజాయి పాజిటివ్, వేరే చోట తీసుకున్నట్టు విచారణ వెల్లడైనటువంటి న్యూస్ ఒకటి నమస్తే తెలంగాణ కనిపిస్తుంది మిత్రులారా. మరి ఇక నమస్తే తెలంగాణలో ఒక కార్టూన్ ఉంది మిత్రులారా, మీరు చూడొచ్చు. లోకం పోకడ నాడు ఏమంటుందంటే ఈ కాళేశ్వరం పైన అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది నీళ్లు దూకుతున్నటువంటి విషయం మరి నీళ్ళ రంగులో కనిపిస్తుంది కాళేశ్వరము. నేడు అతి పెద్ద నోటీసుల ఇరిగేషన్, అన్ని నోటీసులు అనేటువంటిది ఒక కార్టూన్ మరి నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది మిత్రులారా. ఎమ్మెల్యే పల్లా కాలికి శస్త్రచికిత్స. మరి సోమాజిగూడ యశోద దవాఖానలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పరామర్శిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, వదిరాజు రవిచంద్ర, కల్వకుంట్ల సంజయ్ తదితరులు ఉన్నటువంటి విషయం. నిన్న ఎర్రవల్లికి పోయినటువంటి ఈ యొక్క పల్లా రాజేశ్వరరెడ్డి మరి అనుకోకుండా కాలు జరిగి పడడం, మరి ఆ తర్వాత యశోదలో మరి చేరడం అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతం కొనియాడిన కేంద్ర జనసంఘం నిపుణులు. ప్రధాని ప్రాజెక్టులు కుప్పకూలిన కమిషన్లు ఎందుకు వేయలేదు? మాజీ సీఎం కేసీఆర్ పైన కక్షతోనే మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అటువంటి వార్త మరి నమస్తే తెలంగాణ ఉంది మిత్రులారా. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. నీటి నిల్వ నిర్ణయం అధికారులదే. పంప్ హౌస్ హెడ్ కు తాకేంత వరకు నీటిని వారే నిల్వ చేశారు. నేను ఆదేశాలు ఇవ్వలేదు. ప్రాజెక్టు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కు 280 కోట్ల నిధులు విడుదల చేశాం. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావడానికి వస్తున్న కేసీఆర్ అనేటువంటి న్యూస్ ఇది ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా కవితను పలకరించని కేసీఆర్. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కవిత పలకరింపు. మాట్లాడకపోగా ఆగాలంటూ కేసీఆర్ సైగా. కేసీఆర్ ఫామ్ హౌస్ లో జారిపడ్డ పల్లా. విరిగిన ఎడమతుంటి. యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స పరామర్శించిన కేసీఆర్ అనేటువంటి న్యూస్ ఒకటి ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది మిత్రులారా. నేను ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్ లోకి రానివ్వ. కేసీఆర్ ది తెలంగాణ ద్రోహుల కుటుంబం. దుష్మన్ పరివారానికి కాంగ్రెస్ లో జాగా లేదు. వారిది సెల్ఫ్ క్రియేషన్. కవితది ఫ్యామిలీ డ్రామా. ఇప్పుడు ఆమె కూడా దయ్యంగా మారిపోయారా? మోదీ చదివిన బడిలోనే నేను చదివా. మంత్రులకు పనివారం ఎక్కువైతే తగ్గిస్తా. రాహుల్ది నాది రేర్ కాంబినేషన్. 2 రోజుల్లో కాళేశ్వరంపై ప్రజలకు వివరిస్తా. తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు.
కేటీఆర్ ఏం చెప్తే అదే మాట్లాడతారు. ఏనాడైనా రాష్ట్రం కోసం మోదీ మాట్లాడరా? మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. గాలి జైలు శిక్ష రద్దు, ఓబులాపురం కేసులో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి ఊరట అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. నీటిపారుదల శాఖ ఈ అక్రమాస్తులు 100 కోట్ల పైనే లగ్జరీ విల్లాలు, ఆకాశ హార్మోన్లలో ప్లాట్లు, బహుళ అంతస్తుల భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇళ్ల స్థలాలు, హోటల్లో భాగస్వామ్యం, డెస్టినేషన్ వెడ్డింగ్ తరాలు, థాయిలాండ్ లో ఘనంగా కుమారుడు వివాహం, ఏసీబీలలో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్, కాళేశ్వరం బాహుబలి మోటార్ల కొనుగోలులో కమిషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు, 13 చోట్ల ఏకకాలంలో దాడులు, శ్రీధర్ అరెస్టు చేసిన అధికారులు, కొనసాగుతున్న సోదాలు, బ్యాంకు డిపాజిట్లు, లాకర్లు గుర్తింపు అనేటువంటి చూస్తున్న మిత్రులారా. వీరే నూనె శ్రీధర్. ప్రముఖ గాయని మంగళిపై కేసు, చేవెల్లో ఓ రిసార్ట్ లో పుట్టినరోజు వేడుకలు, అనుమతి లేని పార్టీలో పలువురు సినీ ప్రముఖులు, రిసార్ట్ లో అర్ధరాత్రి పోలీసుల దాడులు, అనుమానితులకు డ్రగ్స్ పరీక్షలు, ఓ వ్యక్తి శరీరంలో గంజాయి అనుమానాలు, మంగళి సహా 4 కేసు నమోదైనటువంటి న్యూస్ ఒకటి మనం ఆంధ్ర జ్యోతిలో చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్, జడ్జిల ఫోన్లో ఎందుకు ట్యాప్ చేశారు, ఆదేశాలు ఇచ్చింది ఎవరు, మీ పరిధిని దాటి ఎందుకు వెళ్లారు, ట్యాపింగ్ లో ప్రైవేట్ వ్యక్తులను ఎందుకు ఉపయోగించారు, రివ్యూ కమిటీ ట్యాపింగ్ సమాచారం ఎందుకు ఇవ్వలేదు, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది ఎవరు, 2 రోజులు 8 గంటల పాటు ప్రభాకర్ విచారణ. కేసీఆర్ ఎంట్రుక కూడా రేవంత్ పీకలేరు, ఆయన ఓ చిల్లర ముఖ్యమంత్రి, మంత్రులకు శాఖలు ఇచ్చే అధికారం లేనోడు, దృష్టి మళ్లించేందుకే విచారణ పేరిట కుట్రలు, రాజకీయ స్వార్థమే ముఖ్యమనుకొని రాక్షసానందం పొందటం రేవంత్ నైజం, ఆయన గురువునే కేసీఆర్ తరిమేశారు, కాంగ్రెస్ ను బజార్లో నిలబెడతాం కేటీఆర్. ఒక పెద్ద రాష్ట్ర స్థాయి నాయకులు ఈ విధమైనటువంటి భాష మరి మాట్లాడితే మరి క్రింది స్థాయి క్యాడర్కు మరి ఎటువంటి మరి సమాధానం చెప్తాం. రాబోయే రోజులలో మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఒకసారి మన స్థాయికి మించి మరి మనం ప్రస్తావించే మాటల్లో మరి రాబోయే భవిష్యత్తు తరాల మీద ఏమైనా ప్రభావం పడుతుందా లేదా అనేటువంటి విషయం మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కొంతమంది ఆ పార్టీ నుంచి వస్తున్నటువంటి నాయకుల నుంచే ఒక విధమైనటువంటి వార్త వినిపిస్తుంది మిత్రులారా. మరి మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మీకు నచ్చితేనే. మరి ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు ఇవి మిత్రులారా. నమస్తే.